హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి హైదరాబాద్ కా ఫేమస్ హైదరాబాద్ పన్నీర్ గ్రేవీ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, నాన్, పూరి, పుల్కా, రైస్ దేంట్లోకైనా ఈ హైదరాబాద్ పన్నీర్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయక వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఇక్కడ 1 స్పూన్ గీ అయినా వేసుకోండి, లేదంటే బటర్ అయినా వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా బటర్ వేసేసుకొని బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 500 గ్రామ్ పన్నీర్ని తీసుకొని ఈ విధంగా పీసెస్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని అయితే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించాలి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు మనం బటర్లో కానీ గీలో కానీ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్లో ఈ పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. వాటర్లో పన్నీర్ పీసెస్ 10 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. అలా ఉంచడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 4 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను 500 గ్రామ్ పన్నీర్కి ఇక్కడ 3 పెద్ద ఆనియన్ కట్ చేసేసి వేసుకున్నాను. ఇందులోనే ఒక 6-7 వరకు కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఆనియన్ సరిగా వేగకపోతే స్మెల్ వస్తుంది కాబట్టి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులో పూర్తిగా ఆయిల్ పడ్డది కదా, నేను మళ్ళీ రివర్స్లో తీసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు ఫ్రెష్ కొత్తిమీర తురుమును తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనాను కూడా తీసేసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి, కొద్దిగా బండ పువ్వు, 2 ఇలాయచీ, 2 లవంగాలు, కొన్ని మిరియాలు, ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని ఫస్ట్ మనం క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టడం వల్ల గ్రేవీ అనేది బయటికి చిల్లకుండా ఉంటుంది. మూత తీసేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పుదీనా అండ్ కొత్తిమీర పచ్చిది వేసాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు, ప్యాన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల వరకు మూత అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు పెరుగుని తీసేసుకొని, పెరుగు గడ్డలు ఉండలు లేకుండా మంచిగా చిలికిన పెరుగుని తీసేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా, గరం మసాలా, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిరియాల పౌడర్, ఇవన్నీ వేసేసుకొని పెరుగులో బాగా చక్కగా కలిసే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా సాఫ్ట్గా చక్కగా మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా, మనం మూత తీసి చూద్దాం. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు పచ్చి వాసన పోయి ప్యాన్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇక్కడ థిక్గా గ్రేవీ అయితే వచ్చేసింది కదా. ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పెరుగు మిశ్రమంని ఇందులో పోసేసుకోవాలి. ఈ పెరుగు ఆ గ్రేవీ 2 చక్కగా కలిసే విధంగా ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, అంత 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకొని మరొక 10 నిమిషాల వరకు మనం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి, ఆయిల్ అంతా పైకి అనేది వచ్చేసింది. పర్ఫెక్ట్గా మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఆయిల్లో ఉడికిపోయింది. పైకి ఆయిల్ తేలింది కదా. ఇలా ఆయిల్ తేలినప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ కానీ, లేదంటే మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, అలా 2 స్పూన్లు వేసేసుకొని మీగడ కూడా పూర్తిగా అందులో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి. మనం మిక్సీ పట్టాం కదా, మిక్సీలో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి ఆ వాటర్ ఇందులో పోసేసుకోవాలి. ఆ వాటర్ కూడా ఈ గ్రేవీలో కలిసే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా స్మూత్గా ఫైన్గా వచ్చేసింది కదా. ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏమైనా పడుతుంది అనిపిస్తే టేస్ట్ చూసి వేసుకున్న తర్వాత
మనం వాటర్లోకి తీసేసిన పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేసుకొని అలా పైన కలపాలి. ఎక్కువగా కలిపితే పీసెస్ విడిపోతాయి కాబట్టి ఇలా చక్కగా మనం కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. అలా ఒక 5 minutes తర్వాత మనం తిరిగి చూస్తే మనకైతే హైదరాబాద్ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ. పైనుండి కొద్దిగా బటర్ వేసేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి. మన ఇంట్లో కసూరి మేతి లేకపోతే మనకు ఇప్పుడు ఇందులో అయితే మెంతి కూర ఆకుని పచ్చిది కూడా సన్నగా చాప్ చేసి ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా చపాతీ, పూరి, పుల్కా, నాన్, రైస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఎంత బాగుందో. ఈ హైదరాబాద్ పన్నీర్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.